హలో అండి. ఈరోజైతే నేను పర్ఫెక్ట్ కందిపొడి రెసిపీనైతే చేసి చూపిస్తున్నానండి. ఇది రైస్‌లోకే కాదు మనకి ఈవెన్ వేడి వేడి ఇడ్లీలో కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, అలాంటి రెసిపీని మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించేనా మీకు? ముందుగా ఇక్కడ మందపాటి కళాయి పెట్టుకొని అందులో నేనిక్కడైతే హాఫ్ కప్ వరకు కందిపప్పు తీసుకున్నానండి. గుర్తుపెట్టుకోండి, కందిపప్పు అనేది లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి. అప్పుడైనా మనకి ఆ కందిపప్పు మంచి అరోమా వస్తుంది. ఈవెన్ మాడిపోకుండా కలర్ కూడా మంచిగా చేంజ్ అవుతుంది. సో, ఇది లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి. చూస్తున్నారుగా, నాకైతే ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయింది అండ్ అలాగే స్మెల్ కూడా మంచిగా వస్తుంది కందిపప్పు. సో, ఇప్పుడు ఈ పప్పు అయితే వేగిపోయింది కదా! నేను దీన్ని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకుంటున్నాను. ఇది మనకి చల్లారాలి. పొడి చేసే ముందు మనకి ఇవన్నీ చల్లారాలన్నమాట. అలాగే నెక్స్ట్ కూడా నేను హాఫ్ కప్పు కందిపప్పుకు నేను పావు కప్పు శనగపప్పు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ శనగపప్పు అనేది మనకి వేగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కొంచెం ఓపిక ఉండాలండి ఇలాంటి పొడులైతే చేయాలంటే. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి మనకి పొడి బాగుండదు. పచ్చి పచ్చిగా ఉంటది. అస్సలు బాగుండదు. సో, కొంచెం ఓపిక తెచ్చుకొని వేయించుకుంటే మటుకు 6 మంత్స్ వరకు మనకి ఈ పొడి అస్సలు పాడవకుండా చాలా అంటే అదే టేస్ట్‌తో మనం ఫస్ట్ టైం ఎలా ప్రిపేర్ చేసిన టేస్ట్ ఎలా ఉందో ఈవెన్ లాస్ట్ స్పూన్ ఆఫ్ టేస్ట్ కూడా మనకి అలానే ఉంటుందండి. ఇక్కడ నాకు కందిపప్పు కూడా వేగిపోయింది. అలాగే శనగపప్పు కూడా వేగిపోయింది. నెక్స్ట్ ఇలాగే నేను అక్కడ ఇంకొక పావు కప్ ఏమోంచి పెసరపప్పు. పెసరపప్పు అనేది మనకి చాలా త్వరగా వేగిపోతుంది. సో, కంటిన్యూస్ స్టిర్రింగ్ అయితే ఉండాలి అండి. లేదంటే అడుగు మాడిపోతుంది. పప్పు కూడా మాడిపోతుంది. ఇలాగా కలుపుతూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ కూడా మనకి కష్టం. ఈ పెసరపప్పుకైతే లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నానండి. జీలకర్ర మనకి అరుగుదలకి మంచిది. నెక్స్ట్ అలాగే ఈ కందిపొడికి మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. ఇక్కడ నేను 12-15 వరకు నేను ఎండుమిరపకాయలైతే తీసుకున్నాను. ఇవి కూడా ఆయిల్ లేకుండా కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ అనేది అస్సలు పొడికి టచ్ చేయకూడదండి మనం. నిలువ ఉండదు. ఈ పొడి మనం బయటే 6 మంత్స్ వరకు ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇక్కడ నేను ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను. ముందుగా నేను ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడి అన్ని గ్రైండ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా నా పొడి టెక్స్చర్ అయితే ఎలా ఉందో. సాఫ్ట్‌గా ఉండాలండి. చిన్న బరక కూడా ఉండకూడదు. సాఫ్ట్‌గా ఉంటేనే మనకి అన్నంలో మిక్స్ చేసుకున్నప్పుడైతే బాగా కలుస్తుంది. ఈ పొడికి మంచి కాంబినేషన్ ఏంటో తెలుసా అండి? ఒక స్పూన్ పొడి, అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది.